నల్లపోచం మట్టి ఇబ్బంది దగ్గర మాకు వాటర్ ప్రాబ్లం ఉన్నది. 3 రోజులకు ఒకసారి వాటర్ వస్తుంది. ఈ ట్యాప్ వాటర్ సన్నగా వస్తుంది, చాలా తక్కువ వస్తుంది. లేడీస్కి జెంట్స్కి చాలా వాటర్ ఇబ్బంది ఉన్నది. ఓట్ల టైంలోనేమో మంచిగా తిరుగుతారు, మీకు ఏం సమస్యలు ఉన్నా చేస్తాము అది ఇది అని చెప్తారు. ఇప్పుడు ఓట్లు అయిపోయినాక ఓన్లీ లెక్క చేయరు, ఏం లేదు, పోతే వస్తున్నామమ్మా అని చెప్తారు. వాళ్ళు అసలుకే రారు. ఓటేసి మేము వేస్టా? మేము ఓట్లేసేప్పుడేమో అమ్మ నాయన అనుకుంటూ వస్తారు. ఓట్లేసే ముందేమో మేము అని వస్తారు. ఇప్పుడు మాత్రం ఏ లీడర్ లేరు, ఎవరు లేరు. ఇప్పుడు నీళ్ళకి ఎంత కష్టం అయిపోతుంది మనకు. నీళ్ళే ఏం లేవు. ఇక్కడ బోరింగ్లు వేసుకున్నా బోరింగ్లు పడాయి, నీళ్ళ మోటార్లు రావు, బోరింగ్ నీళ్ళు వస్తలేవు. మంచి నీళ్ళు 4 రోజులకు 4 రోజులకు ఒకసారి వస్తున్నాయి. మరి ఎంత అవుతామో ఎడికని తెచ్చుకుంటాం. ట్యాంకి దగ్గర లేదు. ఇంకా ఇప్పుడు ఎండాకాలం రాకముందుకే ఎంత ఇబ్బంది ఉందంటే, ఎండాకాలం వచ్చిందంటే ఇక బట్టలతో దూడ్చుకోవాలి, ఏం లేదు. వారం రోజులకు ఒకసారి మంచి నీళ్ళు ఇస్తే ఏం తాగుతాం, ఏం తింటాం? మరి కొనుక్కొని కూడా బోరింగ్లు లేవు. ఎవరి ఇళ్ళలో బోరింగ్లు లేవు. ఇక్కడ వేసుకున్నామన్నా బోర్ వాడది. ఇప్పుడు తిరగగా బోరింగ్ నీళ్ళు అనేసి బోరింగ్ ఖరాబ్ అయిందని ఆ బోరింగ్ నీళ్ళే వస్తాయి వాళ్ళు కూడా. ఇవి ఇప్పుడు వారం రోజుల నుంచి మంచి నీళ్ళు కూడా వస్తలేవు. మరి వారం రోజుల నుంచి మంచి నీళ్ళు లేకపోతే ఏడుకని తెచ్చుకొని స్నానాలు చేస్తాం. మరి ఎట్లా అయిపోతాం? ఎవరు వచ్చి అడుగుతలేరా మీ సమస్యలు? ఏం ప్రాబ్లం? ఓట్లు వేసినప్పుడు మాత్రం అందరం మేము అని వస్తారు. ఇప్పుడు వాళ్ళని అడగాలి. మేము మా బస్తీకి లీడర్ అన్న మనిషే లేరు. పోసమ్మ గారికి ఏ లీడర్ని అడగాలన్నా ఎవరిని అడగాలి మాకు అర్థం అయితే లేదు. మరి ఎవరిని అడగాలి? మాకు ఏ లీడర్ని అడగాలి? ఓట్లు వేసినప్పుడు అందరం మేము అందరు కావాలమ్మా. బోర్ వాటర్ చేపియాలి. ఇంపార్టెంట్ గా బోర్ వాటర్ చేపిమను. బోర్ వాటర్ చేపించేసి మాకు ఇంటింటికి నీళ్ళు వచ్చేటట్టు సౌకర్యం. బోరింగ్ నీళ్ళు నేర్పించుకున్నాము. బోరింగ్ నీళ్ళు కూడా బోరింగ్ ఖరాబ్ అయిందని ఇప్పుడు నెల 100 రూపాయలు, ఇంటికి 100 రూపాయలు, ఇంటికి 100 రూపాయలు ఇచ్చి ఇమీడియట్ గా మాకు బోర్ వాటర్ చేపియండి సార్. ఇమీడియట్ గా మాకు బోర్ వాటర్ చేపియండి. రోజు 2 గంటలు ఇస్తాడు చూడండి బోరింగ్ నీళ్ళు కూడా. బోర్ వాటర్ మాజర్ వాటర్ దినం వస్తున్నా, ప్రెషర్ వస్తలేదు. 1 అవర్ ఇస్తున్నాడు. 380 రూపాయలు కడుతున్నా నెలకు నేను. 380 రూపాయలు. మొన్న ఒక సంవత్సరం అందరు పిలిచిన కట్టనందుకు 10,000 కట్టినా. 10,000 కట్టినా మాజర్ వాటర్. బోర్కి ఎంత కడుతురు? బోర్కు 100 రూపాయలు. ప్రతి నెల 380. 300 రూపాయలు ఇచ్చిన బోరింగ్ నీళ్ళు కూడా ఇస్తలేడు ఆయన. బిందె కూడా పడిపోతలేదు పైప్ పెడితే. ఫస్ట్ ఫ్లోర్ దాకా మోటార్ వేసుకోకుండా సరే వస్తున్నాయి. ఫస్ట్ ఫ్లోర్ లేదు, కింద కూడా బకెట్ పెట్టినా వస్తున్నాయి. మాకు మంచి నీళ్ళు ఇమ్మీడియట్ గా మాకు బోర్ వాటర్ చేపియండి. ఇప్పటికైనా 100 రూపీస్ ఇస్తున్నాం మేము నెలకు 100 రూపాయలు. కానీ ఆ బోరింగ్ నీళ్ళు బోరింగ్ ఖరాబ్ అయిందని కంపల్సరీ మాకు కంపల్సరీ చేపియాలి. మాకు వచ్చేది ఎండాకాలం. నీళ్ళు లేవనొద్దు. ఏ ప్రభుత్వం వచ్చినా మేము మాట్లాడగలుగుతాం. కూడా సరిగ్గా రాపోము. బోర్ లేదు, ఏది లేదు. బోర్ లేదు. బోర్ మంచిగా ఆ బోర్ నీళ్ళు ఎడ బోర్ వాటర్ ఇమ్మీడియట్ గా తెప్పిమని చెప్పండి. బోర్ వాటర్ రాదు. బోర్ వాటర్ చిన్న పిల్లలు 6 నెలలు ప్రాబ్లం ఉందని చెప్పాను. బోర్ వాటర్ ముఖ్యమైనది నైనా. బోర్ వాటర్ లేకుండా సరే ఎక్కడ రాపోనే కానీ అది కూడా ఎండిపోయింది. అందరికి నీళ్ళ కరెంట్ అయిపోయింది, బోరిపోయింది. మళ్ళీ బోర్డు ఖరాబ్ అయితే చేపిస్తలేరు ఎవరు? అంటే ఖరాబ్ అయినప్పుడు మీరే పైసలు వేసి చేపించుకుంటారా? కాదు, బోర్డు ఖరాబ్ అయినప్పుడు మీరే పైసలు వేసి చేపించుకుంటారా? ఎవరు చేపిస్తలేరా? ఇప్పుడు ఏం కావాలంటారు మరి? 6 నెలలు అయింది బోర్ ఖరాబ్ అయ్యి. బోర్ మొత్తానికి వస్తలేదు, మంచినీళ్ళు కరెక్ట్ గా వస్తలేవు. మాంజర్ వాటర్ కరెక్ట్ గా వస్తలేదు. బోర్ వాటర్ ఇమీడియట్ గా చేయాలి. మంచినీళ్ళు నిన్న ఇప్పిందంటే అది కూడా అర్ధగంట ఇప్పింది. మున్సిపల్ సార్ వాళ్ళు వచ్చి పట్టించుకోవాలి బోర్ వాటర్ గురించి. మా కాలనీకి మంచిగా సౌకర్యం చేయాలి. ఇప్పుడు మాకు వాటర్ గిట్ట రాకపోతే మున్సిపల్ ఆఫీస్ కాడికి వచ్చి మేమంతా ధర్నా చేస్తాం. మేమంతా ఇమీడియట్ గా మాకు బోర్ వాటర్ కంపల్సరీ కావాలి. లేకుంటే మున్సిపల్ గా ధర్నా చేస్తాం. కష్టం అవుతుంది.